హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మళ్ళీ మనకు రీసెంట్గా వచ్చేసి చైనాలో నుబియా ప్లే 5G మొబైల్ని నుబియా కంపెనీ వచ్చేసి లాంచ్ చేసింది. ఇది మనకు రెడ్ మ్యాజిక్ 5G తమ్ముడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మనకు దాంట్లో ఉండే స్పెసిఫికేషన్సే ఈ మొబైల్ ఫోన్లో ఉండే. దీంట్లో అయితే కొన్ని చేంజెస్ చేశారు. ప్రొసెసర్ ఇలా కెమెరా సెటప్ ఇలా అన్నీ మార్చేసి కొంచెం దానికంటే కొంచెం లోయర్ వర్షన్లో తీసుకొచ్చారు. ఎందుకంటే దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. ఇది బడ్జెట్ 5G మొబైల్ కూడా అని చెప్పుకోవచ్చు. మనకు బడ్జెట్ గేమర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి నూబియా ప్లే 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే 6.65 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే. ఇది అమోల్డ్ ప్యానల్తో వస్తుంది. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్ అనేవి మొబైల్ ఫోన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ వస్తుంది. ఈ నుబియా రెడ్ మ్యాజిక్ 5G కూడా ఇదే రిఫ్రెష్ రేట్తో మనకు వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19.5:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే మనకు నార్మల్ ఓల్డ్ స్టైల్లో కెమెరాస్ అనేది తీసుకొచ్చారు. అయితే కొంచెం చిన్న అనేది తగ్గించి ఈ కెమెరాస్ అనేది తీసుకొచ్చాడు అనమాట. సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది తీసుకొచ్చాడు. ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.0 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా చూసుకుంటే ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు. దీని ఒక అపేచర్ వచ్చేసి f1.8 ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.0 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఇచ్చాడు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చాడు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. ఇలా టోటల్లీ మనకు క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రంట్ సైడ్ నుంచి 1080pలో 30 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనము 4K 30 FPS 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080pలో వచ్చేసి మనం 30 FPS 60 FPSలో కూడా బ్యాక్ సైడ్ నుంచి వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ ప్రొసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 765G ప్రొసెసర్. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే Adreno 620 GPU అనేది వాడారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే FS 2.1 స్టోరేజ్ అనేది మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటలీ 5000 mAh బ్యాటరీతో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మొబైల్ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక సెన్సార్ చూసుకుంటే మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో కొన్ని హైలైటెడ్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మనం ముందుగా మాట్లాడుకోవాలి గేమింగ్ ట్రిగర్స్ ఫ్రెండ్స్. ఇవి 8 ట్రిగర్స్ అనమాట. 2 ఇచ్చింటాడు, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఇట 2 ట్రిగర్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో హైలైటెడ్ ఫీచర్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ ఫ్రెండ్స్. ఇది లిక్విడ్ కూలింగ్ IC 2.5 వర్షన్తో ఇది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు కూలింగ్ టెక్నాలజీ కూడా హీట్ కాకోకుండా ఎక్కువసేపు మనం హెవీ గేమ్స్ వాడినా కానీ మనకి ఇది ఎటువంటి హీట్ లేకోకుండా ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో అనేది చైనాలో లాంచ్ చేసేట ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి బ్లూ. ఇట్లా టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో మనకు చైనాలో అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్. దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే న్యూబియా గేమింగ్ ఫోన్స్ అన్ని కూడా డిజైన్స్ గురించి హైలైటెడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈ డిజైన్స్ అనేవి చాలా ఇష్టం, బాగుంటాయి ఈ డిజైన్తో వచ్చిన మొబైల్స్ అయితే. ఇంకా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 3 వేరియంట్స్లో అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్ చైనాలో వచ్చేసి. ఒకటి వచ్చేసి 6GB ర్యామ్ 128GB మోడల్ లాంచ్ చేశారు. దీని ఒక ప్రైస్ వచ్చేసి 2399 యువాన్ అనేది పెట్టారు చైనాలో. అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మనకు దగ్గర 26,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. వేరియంట్ చూసుకుంటే ఇది 8GB ర్యామ్ 128GB మోడల్తో స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 26,999 యువాన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 29,000 వరకు మనకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ హైయర్ వేరియంట్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB మోడల్తో వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 2999 యువాన్ అనేది పెట్టారు. అదే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే దగ్గర 32,500 వరకు మన ఇండియన్ ప్రైస్లోకి పడుతుంది ఫ్రెండ్స్. ఏ ప్రైస్ రేంజెస్తో మనకి ఇండియాలోకి తీసుకొస్తారంటే తీసుకురావచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా చేసి కూడా మనకు ప్రైసెస్ అనేది తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు GST పెరిగింది కాబట్టి ఇదే ప్రైస్తో వస్తుంది అనేది అయితే మనకు గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ దీని యొక్క లాంచింగ్ డేట్ కూడా మనకు అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మ్ కాలేదన్నమాట. గ్లోబల్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మేబీ రూమర్స్ ద్వారా చూసుకుంటే మనకు 24 లాంచ్ అవ్వచ్చు అని అంటున్నారు. April 24. మనకు అఫీషియల్గా ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి ZTE
ZTE Nubia Play 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నన్ను ట్విట్టర్ నుంచి ఫేస్బుక్ పేజ్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.